వర్షంలో తుని పుచ్చిల చేపల పంట. తుని పిచ్చుకకు తరతరాలుగా వచ్చిన ఆస్తిగా ఒక పొలం ఉండేది. అందులో తుని పిచ్చుక తన భర్త రాజు పిచ్చుక కలిసి కూరగాయలు పండించి అమ్ముతూ ఉండేవారు. అయితే ఆ పొలం పండే కూరగాయలతో పెద్దగా డబ్బు రాకపోయినా రాజు పిచ్చుక పనిచేసి సంపాదించిన డబ్బుకి వేడి నీళ్లకు చన్నీళ్లు కలిపినట్టు ఇంట్లో ఖర్చులకు సరిపోతూ ఉండేవి. వాళ్ల కూతురు బుజ్జి పిచ్చుక అప్పుడప్పుడు తల్లిదండ్రులకు సహాయం చేస్తూ ఉండేది. ఒకరోజు రాజు పిచ్చుక తన స్నేహితుడు చిచ్చుకాకి ఇంటికి వెళ్తాడు. వాళ్ళ ఇంట్లో పెద్ద హోమ్ థియేటర్ ఉంది. రాజు పిచ్చుక అక్కడికెళ్లే సమయానికి చిచ్చుకాకి తన కుటుంబంతో కలిసి సినిమా చూస్తూ ఉంటాడు. చిచ్చు, ఏం చేస్తున్నావురా? అరే రాజు, రారా, సమయానికి వచ్చావు. పిల్లలు హనుమాన్ సినిమా మళ్ళీ చూద్దామంటే నేను కూడా కలిసి చూస్తున్నాను. దా, నువ్వు కూడా చూద్దు. నేను ఈ సినిమా ఎప్పుడో చూసేశాను. చూస్తే చూసావులేరా, కాసేపు చూడు, నీకు వెళ్ళాలి అనిపిస్తే వెళ్దువు. సరే అని రాజు పిచ్చుక లోపలికి వెళ్తాడు. అక్కడ సినిమా చూసేటప్పుడు కూర్చోడానికి మెత్తగా ఉండాలని చిచ్చుకాకి మంచి రిక్లైనర్ తెప్పిస్తాడు. రాజు పిచ్చుక వెళ్లి అందులో కూర్చుంటాడు. రాజు పిచ్చుకకి అది చాలా అసౌకర్యంగా ఉండడంతో సినిమా పూర్తయ్యే వరకు అక్కడి నుండి కదలడు. అలా సినిమా మొత్తం పూర్తయ్యాక ఇంటికి వెళ్తాడు. అప్పటికి బుజ్జి పిచ్చుక భోజనం చేసి పడుకుంటే తుని పిచ్చుక వాళ్ళ ఇంట్లో ఉన్న చిన్న టీవీలో సీరియల్స్ చూస్తూ ఉంటుంది. దేనికైనా రాసి పెట్టి ఉండాలి తుని. ఆ చిచ్చుకాకి వాళ్ళ ఇంట్లో సినిమా చూసి మన ఇంట్లో టీవీ చూస్తే అస్సలు చూస్తున్నట్టే లేదు. వాళ్ళ ఇంట్లో పెద్ద టీవీ ఏదైనా ఉందా అండి? అది టీవీ కాదు, ఏకంగా సినిమా హాల్ అంతుంది. డబ్బున్న వాళ్ళు ఎన్ని వేషాలైనా వేస్తారండి. అయినా మన టీవీలో చూసినా అదే సినిమా, అక్కడ చూసినా అదే సినిమా కదా. నిన్నగాక మొన్న కల్కి సినిమా థియేటర్లోనే చూసొచ్చావు కదా, ఇంకా మనకి థియేటర్ ఎందుకు? అదే మన దగ్గర డబ్బుండుంటే నేను కూడా అలాగే కట్టించేవాడిని. సరిపోయింది సంబడం. పులిని చూసి నక్క వాతలు పెట్టుకుంటున్నట్లు ఎవరో ఏదో కొనుక్కుంటే మనకెందుకు అవన్నీ? మనకేమైనా అంత డబ్బుందా? ఉన్న దాంట్లో హాయిగా ఉంటున్నాం, చాలదా? ఏ, మన దగ్గర డబ్బు ఎందుకు లేదు? నీ పొలంలో పండే కూరగాయలు అమ్మితే ఏం వస్తుంది? పొలం అమ్మేసామనుకో, బాగా డబ్బొస్తుంది. రాజు పిచ్చుక అన్న మాటలకు తుని పిచ్చుకకు చాలా కోపం వస్తుంది. ఎన్నో ఏళ్లుగా సాగు చేస్తున్న భూమిని అనవసరమైన వాటి కోసం ఎందుకు అమ్మాలని అంటుంది. ఎంత చెప్పినా రాజు పిచ్చుక వినకపోవడంతో తుని కోపంగా బయటికెళ్ళిపోతుంది. అలా తుని పిచ్చుక కొన్ని రోజుల పాటు రాజు పిచ్చుకతో సరిగ్గా మాట్లాడడం మానేసింది. దాంతో రాజు పిచ్చుక ఆ విషయం మళ్ళీ ఏమీ అనకుండా ఉంటాడు. అలా కొన్ని రోజులు గడిచిపోతాయి. అప్పటికి పొలంలో టొమాటో పంట వేసి ఉంటారు. మరో వారం 10 రోజుల్లో ఆ టొమాటోలు కోసి మార్కెట్కి పంపిద్దామనే ఆలోచనలో ఉంటుంది తుని పిచ్చుక. అయితే అకస్మాత్తుగా వచ్చిన వరదలకు తుని వేసిన టొమాటో పంట అంతా మునిగిపోతుంది. తుని పిచ్చుక బుజ్జి పిచ్చుక పొలానికి వెళ్లి చూస్తే పొలమంతా నీళ్లుంటాయి. ఏంటో బుజ్జి ఇలా అయింది? ఇంకో వారం ఆగి ఉండుంటే ఈ టొమాటోలన్నీ అమ్మి డబ్బులు సంపాదించుకోవచ్చని అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ టొమాటోలు నీళ్లలో నాని కుళ్ళిపోతాయి, ఇంక రూపాయి కూడా రాదు. బాధపడకమ్మా, దేవుడు మనకి ఏదో ఒక రూపంలో దారి చూపిస్తాడు. అది కాదే, అసలే మీ నాన్న ఈ పొలాన్ని అమ్మడానికని చూస్తున్నాడు. ఇప్పుడిక నష్టాలు వచ్చాయని తెలిస్తే మళ్ళీ అమ్మేద్దామని అంటాడు. అయినా ఈ పొలం నీ పుట్టింటి వాళ్ళు ఇచ్చింది కదా, నాన్న అమ్మడానికి నీ సంతకం కూడా కావాలి. అమ్మకుండా మనం చూద్దాంలే అమ్మా, పద ఇంటికెళ్దాం. చీకటి పడితే రోడ్డు కూడా కనిపించదు. అలా తుని పిచ్చుక బుజ్జి పిచ్చుక కలిసి ఇంటికొస్తారు. తుని పిచ్చుక మాత్రం మళ్ళీ తన భర్త ఎక్కడ ఆ పొలాన్ని అమ్ముదామంటాడేమోనని భయపడుతూ ఉంటుంది. 2 రోజుల తర్వాత వర్షాలు కొంచెం తగ్గడంతో బుజ్జి పిచ్చుక పొలానికి వెళ్తుంది. అక్కడ టొమాటో మొక్కలన్నీ నేలకు పడిపోతాయి. టొమాటోలన్నీ నీళ్లలో కుళ్ళిపోయి ఉంటాయి. అంతేకాకుండా కొన్ని చేపలు కూడా పొలంలో కనిపిస్తాయి. టొమాటో
ఒక 10 చేపల్ని పట్టుకొని ఒక సంచిలో వేసి ఇంటికి తీసుకుని వెళ్తుంది. బుజ్జి, ఇన్ని చేపలు ఎక్కడవే? ఎందుకు తెచ్చావు? మన పొలంలోనే దొరికాయమ్మా. నువ్వు కూర వండుతావని తీసుకుని వచ్చాను. మనం ముగ్గురం తినడానికి ఒక్క చేప సరిపోతుంది. మిగతావేం చేయాలి? నీళ్ళలో వేద్దాం. రోజు ఒకటి వండుకోవచ్చు. అసలే ఈ వర్షాల వల్ల నీళ్ళన్నీ బురదగా వస్తున్నాయి. తాగడానికి ఉన్న నీళ్ళల్లో వీటిని వెయ్యకు. పోతే పోతాయి. ఆ పెరట్లో పడేసిరా మిగతా వాటిని. అలా బుజ్జి పిచ్చుక చేపల్ని పెరట్లో పడేస్తుంది. ఒక చేపను తుని పిచ్చుక పులుసు వండి పెడుతుంది. అయితే తర్వాత రోజు ఉదయం తుని పిచ్చుక పెరట్లోకెళ్ళి చూడగా నిన్న బుజ్జి పిచ్చుక పడేసిన చేపలు పెద్దగా అయ్యుంటాయి. దాంతో ఇవి మామూలు చేపల్లాగా కాకుండా భూమిలో పెరుగుతాయని తుని పిచ్చుకకు అర్థమవుతుంది. వెంటనే ఒక ఆలోచన వచ్చి ఆ చేపల్ని తీసి మళ్లీ సంచిలో వేసుకుని బుజ్జి పిచ్చుకను కూడా తీసుకుని పొలానికి వెళ్తుంది. అక్కడ తుని పిచ్చుక, బుజ్జి పిచ్చుక వారు సంచిలో తెచ్చిన చేపలతో పాటు పొలంలో దొరికిన చేపల్ని కూడా మొక్కలు నాటినట్టు పొలంలో నాటుతారు. అదే సమయంలో మళ్లీ వర్షం మొదలవుతుంది. అసలు వర్షాకాలం కదా, మళ్ళీ వర్షం పెట్టినైతే ఎక్కువ నీళ్ళొస్తే ఈ మాయ చేపలన్నీ నీళ్ళల్లో కొట్టుకొని పోతాయలా? అవును బుజ్జి, నాకు ఈ ఆలోచన రానేలేదు. సరే పద, పొలానికి 4-5 చోట్ల గండి కొడితే అనవసరమైన నీళ్ళన్నీ బయటికి వెళ్ళిపోతాయి. అలా బుజ్జి పిచ్చుక, తుని పిచ్చుక చెరొక పార తీసుకుని పొలం చుట్టూ కొన్ని గండ్లు పెడతారు. అలా వర్షంలో తడుస్తూనే పనంతా పూర్తి చేస్తారు. నాకింకో డౌట్ వచ్చింది. కూరగాయలు పండడానికైతే ఎరువులు వేస్తాం, మరి చేపలకేం వేయాలి? ఏమే, ఉయ్యాల జంపాల సినిమాలో హీరో చేపల చెరువుకి కోడి పెంట వేస్తాడు కదా, గుర్తుందా? మనం కూడా అదే చేద్దాం. నీకు సినిమా నాలెడ్జ్ బాగానే ఉందమ్మా. సరే పద, అదే తీసుకుని వచ్చి వేద్దాం. అలా తుని పిచ్చుక, బుజ్జి పిచ్చుక ఇద్దరు కలిసి కోళ్ల ఫారం దగ్గరికి వెళ్తారు. అక్కడ మహీగ్రద్దతో మాట్లాడి కోడి పెంట తీసుకుని ఒక బండిలో వేసుకుని పొలం దగ్గరికి తెచ్చి పొలంలో చల్లుతారు. ప్రతిరోజు వచ్చి అలాగే చల్లుతూ ఉండడంతో చేపలు కూడా పెరిగి పెద్దదవుతూ ఉంటాయి. అలా పెరిగిన చేపల్ని ఒక బుట్టలో వేసుకుని మార్కెట్కి తీసుకుని వెళ్తుంది తుని పిచ్చుక. రావాలమ్మా రావాలి, తాజా చేపలు. ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ వస్తారు. ఒక్క చేప కొంటే ఇంకొకటి ఫ్రీ. ఈ ఆఫర్ ఒక్కరోజు మాత్రమే. అలా తుని పిచ్చుక 1+1 ఆఫర్ పెట్టడంతో పక్షులందరూ ఎగబడి చేపల్ని కొనుక్కుంటారు. అలా వాళ్ళు తీసుకెళ్లిన చేపలు రుచి చాలా అద్భుతంగా ఉండడంతో తుని పిచ్చుక అమ్మే చేపలకు గిరాకీ బాగా పెరుగుతుంది. దాంతో తుని పిచ్చుక పొలంలో ఎప్పుడూ చేపల్ని మాత్రమే పండించడం మొదలుపెట్టింది. ఆ చేపల్ని అమ్మడంతో అంతకు ముందొచ్చిన నష్టం కూడా పోయి లాభాలు రావడం మొదలయ్యింది. దాంతో రాజు పిచ్చుక కూడా సంతోషిస్తాడు. తన మాట విని తుని పిచ్చుక పొలం అమ్మడానికని ఒప్పుకొని ఉండుంటే ఈ లాభం వచ్చేది కాదు అని అనుకుంటాడు. అలా మాయా చేపల్ని అమ్ముతూ వారు బాగా డబ్బు సంపాదిస్తారు. రాజు పిచ్చుక ఆశగా కోరుకున్న హోమ్ థియేటర్ని కూడా తుని పిచ్చుక కట్టించి ఇస్తుంది. తుని పిచ్చుక